హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజెస్ కానీ ఒకవేళ డ్రెస్లు కానీ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా బాగా పల్చగా ఉన్న సిల్క్ క్లాత్కి ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, నేను చూపించింది శారీలోంచి నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి, దానికి హ్యాండ్స్ కోసం. ఇప్పుడు ఇది బాడీలోని బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ మనం కొలుచుకుంటాం కదా, ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 10.5 వచ్చింది. ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ అన్న తగ్గించుకుని క్లాత్ వెడల్పు పెట్టుకోవాలి. సిల్క్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉండదు, అలాగే మనం లైన్ గీసినప్పుడు కూడా అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ని తీసుకోండి. ఈ 9.5 వెడల్పు అన్నది న్యూస్ పేపర్ ఆల్రెడీ ఫోల్డింగ్ మీదే ఉందండి, సింగిల్ లేయర్ అయినా సరే పర్వాలేదు. ఇలా 9.5 పైనుంచి కింద వరకు మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే వెడల్పు అన్నది ఫస్ట్ మనం తీసుకోవటం, 4 మడతల మీద మనం వెడల్పు తీసుకోవాలి కదా, అలా అనమాట. ఎప్పుడైతే మనకి సిల్క్ క్లాత్ ఫుల్ హ్యాండ్స్ కటింగ్ చేయాలో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇలా న్యూస్ పేపర్ తీసుకొని ఇది చూడండి, నాకైతే కనుక హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 20 ఇంచులు కావాలి. ఆ 20 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని 21 పొడవు తీసుకోవాలి. అలాగే లూజ్ వచ్చేసి నాకు 8 ఇంచీలు అనమాట. ఇప్పుడు ఈ పై నుంచి కింద వరకు చూసుకుంటే కరెక్ట్గా నాకు సరిపోయింది 21 ఇంచు. సరేనండి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫుల్ హ్యాండ్స్ అనేటప్పటికి చంకదింపు అన్నది 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా ఖర్చులు 2 ఇంచీలు ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ 8 ఇంచులకి సగం 4 కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ లూజ్ మార్కింగ్ తీసుకున్నాను, తర్వాత 2 ఇంచులు ఖర్చులకు తీసుకున్నాను. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకుని ఈ లాస్ట్ మార్కింగ్కి ఇటువైపు లాస్ట్ మార్కింగ్కి కలిపితే ఇది కటింగ్ చేసే లైన్ అనమాట. ఈ మధ్యలో ఈ తర్వాత ఈ 2 ఇంచుల లైను మనకి ఖర్చుల లైను. సరేనండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా అయిన తర్వాత పైన కూడా మనం షేప్ ఇచ్చుకోవాలి. మనం ఆ ట్రిప్తో పాటుగా ఫుల్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేస్తున్నామో అది కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ నుంచి నేను 2 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం. అదే పిల్లలకి కానీ సన్నంగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అన్నది ఫుల్ హ్యాండ్ అన్నది మనకి అతుకులు లేకుండా ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి న్యూస్ పేపర్తోని. సరేనండి. మీకు పొడవు సరిపోకపోతే పెద్ద న్యూస్ పేపర్ తీసుకుని సింగిల్ లేయర్ ఇలా ఇది ఓపెన్ చేసి సింగిల్ లేయర్ అయినా సరే పర్వాలేదు. సరేనండి. అటువైపు ఫోల్డింగ్ ఉన్న వైపు మనకి ఫోల్డింగ్ క్లాత్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సరేనా. ఇప్పుడు ఇలా న్యూస్ పేపర్తో ఫుల్ హ్యాండ్ అనేది మనం కటింగ్ చేస్తాం. ఇప్పుడు చూసారు, ఇది చాలా క్రేప్ సారీ అనమాట, చాలా పల్చగా ఉన్న క్లాత్ ఇది. ఈ క్లాత్ని ఇలా మనం తీసుకుని ఇక్కడ ఒక వైపు నుంచి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనకి లైనింగ్ వేస్తే లైనింగ్ అంచు అంటే కటింగ్ చేయొచ్చు, లైనింగ్ వేయకుండా మనం కటింగ్ చేయాలి అని అన్నప్పుడు ఇది జరిగిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడు కూడా 4 మడతల మీద ఒక్కసారి కట్ చేయకూడదు. ఒక హ్యాండ్ ఒక్కసారి కటింగ్ చేయాలి, ఇంకో హ్యాండ్ ఇంకొకసారి కటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇలాగ ఫోల్డింగ్ అన్నది మన వైపు ఫోల్డింగ్ పెట్టుకుని ఈ ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్ లైన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువలు చేయకూడదు, ఎందుకంటే మనం రఫ్ క్లాత్ ఏవి మనం కటింగ్ చేయట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇలా మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూసుకుని మీరు ఒకవేళ కటింగ్ చేయలేకపోతే కనుక మధ్యలోని పిన్నులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక ట్రిప్ ఏంటంటే, కింద నేను ఒక బ్లౌజ్ పీస్ అన్నది కాటన్ క్లాత్ అన్నది వేసాను, దాని మీద సిల్క్ క్లాత్ వేసాను, దాని మీద న్యూస్ పేపర్ వేసాను. అప్పుడు కింద క్లాత్ కూడా మీకు జరిగిపోతుంది అనమాట. ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ పెడితే కింద క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అదే ఒక క్లాత్ మీద అనుకోండి, కాటన్ క్లాత్ మీద అయితే అలా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేయాలి. చూసారా, ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు ఇలా చేత్తో ఇలా నొక్కిపెట్టి కరెక్ట్గాని న్యూస్ పేపర్ అంచుకి ఇలాగా ఈ కటింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా, ఎందుకంటే ఇక్కడ మార్జిన్లు గట్ట తీయడానికి ఉండదు, ఎందుకంటే ఒరిజినల్ కటింగే మనకి ఇదనమాట. లైనింగ్ కటింగ్ గట్ట చేయట్లేదు, లైనింగ్ తర్వాత మనకి ఒరిజినల్ పీస్ని రఫ్గా కటింగ్ చేయడానికి ఉండదు. ఇది కంపల్సరీగా మనకి యాజ్ ఇట్ ఈస్గా ఎలా హ్యాండ్ కావాలో సేమ్ అదే సైజులోకి చక్కగా మనకి షేప్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా రావాలి. ఇది మంచి టిప్ అనమాట. చూసారు కదా, ఇలా కటింగ్ చేసి ఇలా తీస్తే న్యూస్ పేపర్ తీసిన తర్వాత హ్యాండ్ అన్నది మీకు ఎంత పర్ఫెక్ట్గా అందంగా వచ్చిందో ఇక్కడ సెంటర్లో కట్ పెట్టండి, సరిపోద్ది. సేమ్ అదే రకంగా మళ్ళీ క్లాత్ని మిగిలిన కింద క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఈ హ్యాండ్ న్యూస్ పేపర్ పెట్టుకుని మళ్ళీ ఇంకో హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. అప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి. సరేనండి. ఈ రకంగా ఫుల్ హ్యాండ్స్ లైనింగ్ లేకుండా సిల్క్ క్లాత్ కటింగ్ చేయాలనుకుంటే ఈ టిప్ని యూస్ చేసుకోండి. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. చూసారు కదా, ఇలా న్యూస్ పేపర్ని పెట్టి మళ్ళీ సేమ్ ఇదే రకంగా ఇంకో హ్యాండ్ అన్నది కటింగ్ చేసేసుకోవాలి.